దేవుని యొక్క సన్నిధిలోనికి కాలు పెట్టడానికి మనకు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తం సరిపోదు, కానీ ఇట్ ఈస్ ద సఫరింగ్ సర్వెంట్ దట్ క్లెన్సెస్ us from all sin. That's the victory of cross. Now, having said all of this, ఈ సఫరింగ్ సర్వెంట్గా పిలువబడినటువంటి మెస్సియా మరి యెషయా గ్రంథంలో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? 42:6 ఎందుకు చేస్తున్నాడు? 49:6 ఎందుకు చేస్తున్నాడు? 49:6 ఒకసారి చూడండి. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించుటకును ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించున్నట్లు నా సేవకుడై యుండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్య జనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇట్ ఈస్ about the light that shines forth so that the nations may come back. Nations may fall in love with this triune God who loves them. వారిని ప్రేమించేటటువంటి దేవుడు వారిని తిరిగి ఆయన కుటుంబంలోనికి పిలుస్తున్నాడు అన్నటువంటి మాటను చెప్పటానికి ఇశ్రాయేలును ఒక లైట్ స్టాండ్గా, దీపస్తంభముగా ఉంచాడు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఇజ్రాయెల్ uses lamp stands as their national emblem, right? నేషనల్ ఎంబ్లమ్గా ఇశ్రాయేలు ఎందుకని ఆ దీపస్తంభాలను పెట్టుకుంటారు అని అంటే, దిస్ ఈజ్ ది కవెనెంట్ దట్ గాడ్ మేడ్ విత్ దెమ్. మీ ద్వారా నేను ప్రపంచములను సమకూరుస్తాను, మీ ద్వారా నేను నా నుంచి వెడలిపోయినటువంటి వారిని నేను తిరిగి నా కుటుంబములోనికి చేర్చుకుంటాను. అండ్ దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఇస్రాయేల్. రాదర్ ఇన్ ద